నంబియా సేఫ్టీ ఇండెక్స్ 2026 ప్రకారం భారతదేశంలో అత్యంత సురక్షితమైన నగరంగా ఏ నగరం అవతరించింది? మ్యాంగ్లూరు, కర్ణాటక. నంబియా భద్రతా సూచిక 2026 ప్రకారం కర్ణాటకలోని మ్యాంగ్లూరు భారతదేశంలో అగ్రస్థానంలో నిలిచింది. క్రౌడ్ సోర్స్డ్ క్రైమ్ మరియు సేఫ్టీ సర్వేల ఆధారంగా ర్యాంకింగ్లు పట్టణ భద్రతలో వైవిధ్యాలను హైలైట్ చేస్తాయి. మ్యాంగ్లూరు మరియు అహ్మదాబాదు వంటి ఎంపిక చేసిన నగరాల ద్వారా భారతదేశాన్ని మొత్తం మోడరేట్ సేఫ్టీ కేటగిరీలో ఉంచాయి. ప్రైవేట్ మరియు వాణిజ్య అంతరిక్ష ప్రయోగాలకు మద్దతుగా హోప్ ఐలాండ్లో కొత్త అంతరిక్ష నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేయాలని ఏ రాష్ట్రం ప్రకటించింది? ఆంధ్రప్రదేశ్. భారతదేశంలో పెరుగుతున్న ప్రైవేటు అంతరిక్ష పర్యావరణ వ్యవస్థకు మద్దతుగా హోప్ ఐలాండ్లో కొత్త అంతరిక్ష నౌకాశ్రయాన్ని ఏర్పాటు చేయాలనే ప్రణాళికలను ఆంధ్రప్రదేశ్ ప్రకటించింది. ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు ప్రకటించిన ఈ సౌకర్యం ప్రధానంగా చిన్న మరియు మధ్యస్థ లిఫ్ట్ లాంచ్ వాహనాలను అందిస్తుంది మరియు శ్రీహరికోట అదేవిధంగా కులశేఖరపట్టణం వద్ద ఉన్న అంతరిక్ష నౌకాశ్రయాలను పూర్తి చేస్తుంది. గాజా కాల్పుల విరమణ ప్రణాళికను పర్యవేక్షించడానికి బోర్డ్ ఆఫ్ పీస్ను ప్రారంభించిన దేశం ఏది? అమెరికా. గాజా కాల్పుల విరమణ మరియు యుద్ధానంతర పునర్నిర్మాణాన్ని పర్యవేక్షించే లక్ష్యంతో అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ యొక్క శాంతి మండలిలో చేరడానికి ఇజ్రాయెల్ అంగీకరించింది. యుఏఈ, మొరాకో, వియత్నాం, బెలారస్, హంగేరీ, కజకిస్తాన్ మరియు అర్జెంటీనా వంటి దేశాలతో కూడిన ఈ బోర్డు గాజా కార్యనిర్వాహక కమిటీని పర్యవేక్షిస్తుంది. హమాస్ నిరాయుధీకరణను నిర్వహిస్తుంది, అంతర్జాతీయ భద్రతా దళాలను మోహరిస్తుంది మరియు పునర్నిర్మాణాన్ని పర్యవేక్షిస్తుంది. వృద్ధాప్య ఆదాయాన్ని పొందేందుకు అటల్ పెన్షన్ యోజనను ఎంతకాలం వరకు పొడిగించారు? 2030-31 వరకు. అటల్ పెన్షన్ యోజనను 2030-31 ఆర్థిక సంవత్సరం వరకు కొనసాగించడానికి కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 2015లో ప్రారంభించబడిన ఈ ఏపీవై అసంఘటిత రంగ కార్మికులకు 1000 నుంచి 5000 రూపాయల హామీ ఇవ్వబడిన నెలవారీ పెన్షన్లను అందిస్తుంది. వృద్ధాప్య ఆదాయ భద్రత మరియు ఆర్థిక చేరికను ప్రోత్సహిస్తుంది. ఈ పథకం దీర్ఘకాలిక సామాజిక భద్రతను బలోపేతం చేస్తుంది మరియు పదవీ విరమణలో కుటుంబం లేదా రాష్ట్ర మద్దతుపై ఆధారపడటాన్ని తగ్గిస్తుంది. బగురుంబా ఏ కమ్యూనిటీకి చెందిన జానపద నృత్యం? బోడో, అస్సాం. ఇటీవల భారత ప్రధానమంత్రి అస్సాంలో సాంప్రదాయ బగురుంబా నృత్య ప్రదర్శనను వీక్షించారు. ఇందులో 1000 మందికి పైగా కళాకారులు పాల్గొన్నారు. ఈ బగురుంబా అనేది బోడో సమాజానికి చెందిన జానపద నృత్యం. ఇది ప్రకృతి నుంచి ప్రేరణ పొందింది మరియు శాంతి, సంతానోత్పత్తి, ఆనందం అదేవిధంగా సామూహిక సామరస్యంతో ముడిపడి ఉంటుంది. దీనిని బిసాగు అనగా బోడో నూతన సంవత్సరం మరియు దోమసి వంటి పండుగల సమయంలో ప్రదర్శిస్తారు. 2025లో వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణలో భారతదేశంలో ఏ రాష్ట్రం అగ్రగామిగా అవతరించింది? కేరళ. 2025లో కేరళ భారతదేశంలో వ్యక్తిగత ఎలక్ట్రిక్ వాహనాల స్వీకరణలో అగ్రగామి రాష్ట్రంగా అవతరించింది. కేరళలో దాదాపు 93.4% ఈవీలు వ్యక్తిగత వాహనాలు, వీటిలో ద్విచక్ర మరియు 4 చక్రాల వాహనాలు ఉన్నాయి. ఇవి బలమైన వినియోగదారుల డిమాండ్ను చూపిస్తున్నాయి. కేరళ విస్తృతమైన ప్రభుత్వ మరియు ప్రైవేటు ఈవీ ఛార్జింగ్ మౌలిక సదుపాయాలను కలిగి ఉంది. ఇది విస్తృత స్వీకరణకు మద్దతిస్తుంది. 2019లో ప్రారంభించబడిన రాష్ట్ర ఈవీ విధానం వినియోగదారుల వినియోగాన్ని ప్రోత్సహించడానికి ముందస్తు ప్రోత్సాహకాలు
ఛార్జింగ్ నెట్వర్క్లు మరియు సబ్సిడీలను అందించింది. ఆసియా తయారీ సూచిక 2026లో భారతదేశం యొక్క ర్యాంక్ ఎంత? 6వది. ఆసియా తయారీ సూచిక 2026లో 11 ఆసియా దేశాల్లో భారతదేశం 6వ స్థానంలో నిలిచింది. దీనిని డెజాన్ షిరా మరియు అసోసియేట్స్ విడుదల చేసింది. 2026లో వియత్నాం స్థానంలో మలేషియా 2వ స్థానానికి చేరుకుంది. వియత్నాం 3వ స్థానానికి పడిపోయింది. ఈ మార్పులు ఆసియా తయారీ రంగంలో తీవ్రతం అవుతున్న పోటీని సూచిస్తున్నాయి. ఇందులో మొదటి స్థానంలో చైనా నిలిచింది. ఇటీవల వార్తల్లో కనిపించిన సౌపర్ణిక నది ఏ రాష్ట్రంలో ఉంది? కర్ణాటక. సౌపర్ణిక నదిలోకి మురుగునీటి ప్రవాహాన్ని ఆపడానికి ఒక కార్యాచరణ ప్రణాళికను సమర్పించాలని ఉడుపి జిల్లా కలెక్టర్ మరియు కర్ణాటక అర్బన్ వాటర్ సప్లై అండ్ డ్రైనేజ్ బోర్డు చైర్మన్ను నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది. ఈ సౌపర్ణిక నది కర్ణాటకలో పశ్చిమానికి ప్రవహించే నది. ఇది పశ్చిమ కనుమల దట్టమైన అడవుల గుండా ప్రవహిస్తుంది. ఈ నది పశ్చిమ కనుమల్లోని కోడచాద్రి కొండల నుంచి ఉద్భవించింది. భారతదేశంలో ఆసియా ఉత్పాదకత సంస్థ జాతీయ అవార్డును ఏ సంస్థ నిర్వహిస్తుంది? జాతీయ ఉత్పాదకత మండలి, నేషనల్ ప్రొడక్టివిటీ కౌన్సిల్. బత్వారి టెక్నాలజీస్ వ్యవస్థాపకుడైన బకుల్ లింబాసియా ఉత్పాదకత, ఆవిష్కరణ మరియు నాయకత్వం కోసం ఈ ఏపీఓ జాతీయ అవార్డును అందుకున్నారు. ఈ అవార్డును ఆసియా ఉత్పాదకత సంస్థ స్థాపించింది మరియు భారతదేశంలో పరిశ్రమ మరియు అంతర్గత వాణిజ్య ప్రోత్సాహక విభాగం కింద జాతీయ ఉత్పాదకత మండలి నిర్వహిస్తుంది. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026కి ఆతిథ్యం ఇచ్చే నగరం ఏది? లేహ్. ఖేలో ఇండియా వింటర్ గేమ్స్ 2026 జనవరి 21 నుంచి 26 వరకు లేహ్లో జరుగుతున్నది. అథ్లెట్లు, కోచ్లు మరియు సాంకేతికత అధికారులు సహా 1000 మందికి పైగా ఈ కార్యక్రమంలో పాల్గొంటారు. ప్రధాన వేదికలు వచ్చేసి నవాంగ్ డోర్జన్ స్టోప్డాన్ స్టేడియం, ఆర్మీ లింకు మరియు గుపుక్ చెరువు. 472 మంది అథ్లెట్లు స్కేటింగ్ మరియు హాకీతో సహా మంచు క్రీడల్లో పోటీ పడతారు. ఈ సంవత్సరం ఫిగర్ స్కేటింగ్ను ఒలింపిక్ ఈవెంట్గా ప్రవేశపెట్టారు. చిప్స్ టు స్టార్టప్స్ కార్యక్రమాన్ని ఏ మంత్రిత్వ శాఖ ప్రారంభించింది? ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ, ద మినిస్ట్రీ ఆఫ్ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ. ఇటీవల చిప్స్ టు స్టార్టప్ ఆఫ్ ప్రోగ్రామ్ నైపుణ్య నిర్మాణం, మౌలిక సదుపాయాల యాక్సెస్ మరియు ఆచరణాత్మక చిప్ డిజైన్ మద్దతులో గణనీయమైన విజయాన్ని చూపించింది. ఇది 2022లో ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ ప్రారంభించిన ఒక సామర్థ్య నిర్మాణ ఇనిషియేటివ్. ఇది 85,000 నిపుణులను అభివృద్ధి చేయడం మరియు 25 స్టార్టప్లను ఇంక్యుబేట్ చేయడం లక్ష్యంగా పెట్టుకుంది. ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సంకల్పను ఏ షిప్ యార్డు దేశీయంగా నిర్మించింది? గోవా షిప్ యార్డ్ లిమిటెడ్. ఇటీవల ఇండియన్ కోస్ట్ గార్డ్ షిప్ సంకల్ప్ హిందూ మహాసముద్ర ప్రాంతంలో విదేశీ విస్తరణలో భాగంగా మారిషస్లోని పోర్ట్ లూయిస్ను సందర్శించింది. ఇది 2008లో ప్రారంభించబడిన ఇండియన్ కోస్ట్ గార్డ్ యొక్క 5వ అడ్వాన్స్డ్ ఆఫ్షోర్ పెట్రోల్ వెసల్. దీనిని గోవా షిప్ యార్డ్ లిమిటెడ్ స్వదేశీగా నిర్మించింది. ఇది సముద్ర నిఘా, ప్రత్యేక ఆర్థిక మండల రక్షణ, శోధన మరియు రక్షణ, అదేవిధంగా చట్ట అమలు కోసం రూపొందించబడింది. బోర్ టైగర్ రిజర్వ్ ఏ రాష్ట్రంలో ఉంది? మహారాష్ట్ర. ఇటీవల మహారాష్ట్రలోని బోర్ టైగర్ ప్రాజెక్టు వద్ద 2 కొత్త సఫారీ గేట్లను ప్రారంభించారు. ఈ బోర్ టైగర్ రిజర్వ్ మహారాష్ట్రలోని
వార్దా జిల్లాలో ఉంది. ఇది విస్తీర్ణం పరంగా భారతదేశంలో అతి చిన్న టైగర్ రిజర్వ్. బోర్ ఆనకట్ట యొక్క డ్రైనేజ్ బేసిన్తో సహా ఈ రిజర్వ్ దాదాపు 138.12 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ఉంటుంది. ఇది ప్రధాన బెంగాల్ పులుల ఆవాసాల కేంద్రంగా ఉన్నందున ఇది వ్యూహాత్మక ప్రాముఖ్యతను కలిగి ఉంటుంది.